సో కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, మళ్ళీ ఎట్లా హోమ్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాను. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. సో కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ సాల్ట్, ఉప్పు అనేది తీసుకోకూడదు. ఫస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్స్ కట్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఈ ఎక్కువ ఎక్సెసివ్ సాల్ట్ వల్ల మనకు కాళ్ళలో వాపు అనడము మొదలవుతాయి. ఎక్కువ షుగర్ అనేది తీసుకోకూడదు. సో షుగర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి. కాబట్టి షుగర్ ఐటమ్స్ ని మనము కంప్లీట్ గా స్టాప్ చేయాలి. మైదా లాంటివి తీసుకున్నప్పుడు మనకు జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్, మళ్ళీ ఇట్లా ఇరిటేషన్స్ అనేది ఎక్కువ అవుతాయి. కాబట్టి మైదా అనేది స్టాప్ చేయాలి. సో దీంతో పాటు మనకు నెక్స్ట్ అంటే ఆల్కహాల్ ఇంటేక్ ఉన్న వాళ్ళు, టొబాకో ఇంటేక్ ఉన్న వాళ్ళు ఆ ఆల్కహాల్ మళ్ళీ టొబాకో ఇంటేక్ కంప్లీట్ గా స్టాప్ చేయాలి. ఎందుకంటే మెడిసిన్స్ యాక్షన్ అయితే ఏముంటాయి అవి తగ్గిపోతుంది. కాబట్టి మనకు ఈ రెండింటిని కంపల్సరీ మీరు స్టాప్ చేయాలి. సో నెక్స్ట్ హోమ్ కేర్ ఏం తీసుకోవాలి మీరు అని అంటే, ఫస్ట్ అనేది మనకు మీకు ఎప్పుడైతే నొప్పి ఎక్కువ ఉంటుంది అప్పుడు రెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలా మంచిగా మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో దాంతో పాటు నెక్స్ట్ కొంచెం హాట్ వాటర్ ప్యాక్, మళ్ళీ ఐస్ వాటర్ ప్యాక్ అనేది తీసుకోవాలి. దీంతో పాటు మనము కొన్ని ఆయిల్ అంటే ఇప్పుడు మనకు ఆమద నూనె కానీ, నువ్వుల నూనె కానీ, మళ్ళీ మస్టర్డ్ సీడ్ ఆయిల్ కానీ ఉన్నాయి అంటే కనుక కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాన్ని మీకు నొప్పి ఎక్కడైతే ఉన్నాయో కీళ్లలో అక్కడ మసాజ్ చేసుకోవడం చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటది. సో దీంతో పాటు మనకు ఏదైనా కంప్రెషన్ స్టాకింగ్స్ ఉన్నాయి అంటే కనుక కొంచెం గట్టిగా కట్టుకుంటే నొప్పి అనేది ఇమీడియట్ గా మీకు రిలీఫ్ ఉంటుంది. పడుకునేటప్పుడు ఏ రకమైన స్టాకింగ్స్ ఉండొద్దు, తీసే పడుకోవాలి. జస్ట్ మీరు మెలకుతో ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టాకింగ్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ధన్యవాదాలు.